అందరికీ నమస్కారం. జనవరి 25 శనివారం ప్లస్ ఏకాదశి. ఇలా చేయండి చాలు, అఖండ రాజయోగం. సాధారణంగా ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది. పుష్యమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని షట్తిల ఏకాదశి అంటారు. ఈ షట్తిల ఏకాదశి జనవరి 25వ తేదీన శనివారంతో కలిసి వచ్చింది. షట్తిల ఏకాదశి అంటే నువ్వులను 6 రకాలుగా ఉపయోగించే ఏకాదశి అని అర్థం. శనివారంతో కలిసి వచ్చే ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. శనివారంతో కలిసి వచ్చే ఏకాదశి నాడు చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ శనివారం రోజున అనగా ఈ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అనంతకోటి పుణ్య ఫలితాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తారు. కాబట్టి పవిత్రమైన శనివారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలేమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారంతో కలిసి వచ్చిన ఈ షట్తిల ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగ భాగ్యాలను అనుభవిస్తారు. ఈ శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అలాగే ఇల్లంతా శుభ్రంగా తుడిచి మీ ఇంటి ప్రతి మూలల్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఈ షట్తిల ఏకాదశి రోజు స్నానం చేసే సమయంలో నీటిలో కొన్ని నువ్వులను వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ముఖ్యంగా ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన 3 ముఖ్యమైన వస్తువులు ఏమిటంటే బియ్యం పిండి దీపాలు, ఒక తులసి మాల లేదా తులసి ఆకులు, అలాగే పచ్చకర్పూరం. ఈ ఏకాదశి రోజున శ్రీవారిని వీటితో పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ షట్తిల ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి. కాబట్టి శనివారం రోజున మీ పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టండి. శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని శుభ్రం చేసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి నిండుగా అలంకరించుకోండి. స్వామివారికి పసుపు రంగు వస్త్రాలు అంటే మహాప్రీతట. కాబట్టి ఈరోజు పూజ చేసేవారు కుదిరితే పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే స్వామివారిని పసుపు రంగు చామంతి పూలతో పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించండి. ముందుగా పూజకు కావలసిన పిండి ప్రమిదలను తయారు చేసుకోండి. కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు కానీ పచ్చి పాలను కానీ పోస్తూ ఒక ముద్దలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పిండితో 3 పిండి ప్రమిదలను తయారు చేయండి. ఈ విధంగా 3 పిండి ప్రమిదలు తయారు చేసి వాటికి గంధము కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ 3 పిండి ప్రమిదలు వెంకటేశ్వర స్వామి 3 నామాలకు చిహ్నం. ఇంట్లో పూజ ప్రారంభించడానికంటే ముందు మొదటిగా తులసి పూజ చేసుకోండి. ఏకాదశి రోజు చేసే తులసి పూజల వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మొదటిగా తులసి కోటను శుభ్రం చేసుకొని తులసికి కొన్ని పచ్చిపాలు సమర్పించాలి. ఏకాదశి రోజు తులసమ్మకు పాలు సమర్పిస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి తులసి కోటకు కొన్ని పాలను సమర్పించాలి. తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ధూపదీప నైవేద్యాన్ని సమర్పించి తులసిని పూజించి ఆ తర్వాత ఇంట్లో పూజ ప్రారంభించాలి.
తులసి దళాలంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి ఈ శనివారంతో కలిసి వచ్చిన ఈ శక్తుల ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారి పటానికి వేయండి. ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మీ దగ్గర తులసి మాల లేకపోతే వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టండి. పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షతలను సిద్ధం చేసుకోండి. అలాగే తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఒక రాగి గ్లాసు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. శక్తిల ఏకాదశి రోజున ఇంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే జాతకంలో ఉన్న శని దోషాలు, శని బాధలు తొలగిపోయి శుభ ఫలితాలు చేకూరుతాయి. కాబట్టి పిండి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి ప్రతి ప్రమిదలో 7 వత్తులు వేసి దీపం వెలిగించాలి. శనివారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి రోజున 7 వత్తులతో దీపం వెలిగిస్తే ఆ వెంకన్న అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట. కాబట్టి దీపం వెలిగించగానే దీపానికి కొన్ని అక్షతలు, పువ్వులను పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపం వెలుగులో త్రిమూర్తులు నివసిస్తారు. స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని తయారు చేయండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కను స్వామివారికి నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది. చివరిగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పచ్చ కర్పూరంతో హారతి ఇచ్చి మీ తలపైన కొన్ని అక్షతలను వేసుకొని మీ మనస్సులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి. చివరిగా 3 ప్రదక్షిణాలు చేసి మీ ఇల్లంతా ధూపం వేయండి. ఈ విధంగా ఈ శక్తుల ఏకాదశి రోజు పూజ చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ప్రతి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఏకాదశి రోజున మీ గడప దగ్గర 2 దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి, శనగపప్పు, మాంసాహారం అలాగే ముల్లంగి వంటి పదార్థాలను తినకూడదు. అలాగే ఏకాదశి రోజున ఉప్పు తినకూడదు అంటారు. ఏకాదశి నాడు ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈరోజు ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ఉపవాసం చేయలేని వారు కనీసం ఈరోజు బియ్యంతో వండిన ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఏకాదశి తిథి రోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలోనికి ప్రవేశిస్తాడని, అందుకని ఈరోజు బియ్యాన్ని స్వీకరించకూడదని, తింటే అనారోగ్యాలు వస్తాయని ఒక నమ్మకం. ఈ షట్తిల ఏకాదశి రోజున గోపూజకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి శనివారంతో కలిసి వచ్చిన ఈ షట్తిల ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. అలాగే ఈ శక్తిల ఏకాదశి నాడు నువ్వులను తప్పకుండా సేవించాలి. ఈరోజు నువ్వులను సేవించడం, నువ్వులను దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు. వెంకటేశ్వర స్వామికి తులసి అంటే మహాప్రీతట. కాబట్టి ఈరోజు తులసి కోట వద్ద ఆవు నెయ్యి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో పూజించిన వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుందని, జన్మజన్మల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.